యెషయా గ్రంథము 27వ అధ్యాయములో నుండి నిన్నటి దినాన మనము ధ్యానాన్ని ప్రారంభించాం. నిన్నటి దినాన మీరు గుర్తుపెట్టుకోవడానికి 3 పదాలు చెప్పాను: దేవుడు, దయ్యము, దోషము. దేవుడు బలమైన ఖడ్గము ధరించి ఆయన సాతానును దండిస్తాడు అని చూసాము. పాపము ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు దయ్యము బలముగా పనిచేస్తాడని చూసాము. ఎప్పుడైతే మన దోషము తొలగిపోతుందో అప్పుడు దేవుడు మన కొరకు ఖడ్గము పట్టుకొని సాతాను యొక్క జాడ మన జీవితంలో లేకుండా చేస్తాడని మనం ధ్యానం చేశాం. యెహోషువ ఎదుట కత్తి దూసి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి యెహోషువ సాగిలపడుతూ ఉన్నాడు. యెహోషువ తన చెప్పులను విడిచిపెడుతూ ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సరం మన కొరకు కత్తి దూసి ఉన్నటువంటి దేవుని ఎదుట మనం ఈ 3 పనులు చేయాలని, దేవునికి సమీపంగా రావాలని, దేవునికి ఎదుట సాగిలపడాలని, దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని నిన్నటి రోజున మనము ధ్యానం చేశాం. ఈరోజు కూడా మనము ఇదే అధ్యాయంను ధ్యానం చేస్తానని చెప్పాను. మీకు గుర్తు పెట్టుకోవడానికి 3 పదాలను మీకు తెలియచేస్తాను. నా వెనక చెప్పండి: కాపు చేయబడుట. మొదటిది ఏంటి చెప్పండి? కాపు చేయబడుట. రెండవది కాపాడబడుట. రెండవది ఏంటి? మూడవది కూర్చబడుట. మూడవది ఏంటి చెప్పండి? కూర్చబడుట. 3వ వచనము చూసినప్పుడు ఈ మొదటి 2 పదాలు కనబడతాయి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకు రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. 12వ వచనాన్ని చదివితే కూర్చబడుట అనే పదము కనబడుతుంది. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. అందరూ నా వెనక చెప్పండి: కాపు చేయబడుట, కాపాడబడుట, కూర్చబడుట. ఈ 3 ఆశీర్వాదాలను దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరము అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. దేవుడే మన జీవితాల్లో కాపు చేయు దేవునిగా ఉండునుగాక. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. ఈ మొదటి వచనం మనం పాడుకున్నాం కదా. నా వెనక మీరు చెప్పండి: మనోహరమగు ద్రాక్షావనముగా నీరు కట్టబడిన తోటవలే దివారాత్రము కాపాడును, బహుగా ఫలింతును. మనోహరమగు ద్రాక్షావనముగా నీరు కట్టబడిన తోటవలే. పాడతారా? మనోహరమగు ద్రాక్షావనముగా నీరు కట్టబడిన తోటవలే దివారాత్రము కాపాడును, బహుగా ఫలింతును. హల్లెలూయా. మనము బహుగా ఫలించబోతున్నాం. ఆమేన్ చెప్పండి. చెప్పండి: నేను బహుగా ఫలించబోతున్నాను. పెద్దగా చెప్పండి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం నేను బహుగా ఫలిస్తాను. దానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడే నా జీవితంలో కాపు చేయు దేవునిగా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే ఈ తోటకు తోటమాలిగా ఉండబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది అంటే, ఈ తోట ఎలాంటిది దేవుని దృష్టికి?
రెండవ వచనం, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును. పెద్దగా చెప్పండి, దేవుని దృష్టికి నేను మనోహరమైన ద్రాక్షావనము. పెద్దగా చెప్పండి, దేవుని దృష్టికి నేను మనోహరమైన ద్రాక్షావనము, సుందరమైన ద్రాక్షావనము, ఇంపైన ద్రాక్షావనము, ఇష్టమైన ద్రాక్షావనము. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ద్రాక్షావల్లి, ద్రాక్షావనము అనేది మొదటిగా ఇశ్రాయేలుకు గుర్తుగా కనబడుతూ ఉంది. చూడండి, 80వ కీర్తన 8వ వచనము 14వ వచనం. 80వ కీర్తన నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. ద్రాక్షావల్లి మొదటిగా ఎవరికి గుర్తుగా ఉంది చెప్పండి? ఇశ్రాయేలుకు గుర్తుగా కనబడుతూ ఉంది. నేటి దినాన చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారి రక్తము చేత కడుగబడిన ప్రతి ఒక్కరికి ఈ ద్రాక్షవనము గుర్తుగా కనబడుతూ ఉంది. రెండవది చూడండి, 128వ కీర్తన 3వ వచనంలో, 128వ కీర్తన 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఈ ద్రాక్షావల్లి కుటుంబానికి గుర్తుగా కనబడుతూ ఉంది. ఆమేన్ చెప్పండి. మూడవది, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం ప్రకారము ఈ ద్రాక్షావల్లి ప్రతి విశ్వాసికి గుర్తుగా కనబడుతూ ఉంది. చూడండి, యోహాను సువార్త నా యందు అప్పాయి మొదటి వచనం చదువుతామా? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. రైట్, 4వ వచనం చదువుదాం ఇప్పుడు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లి ప్రతి విశ్వాసికి గుర్తుగా కనబడుతూ ఉంది. నాలుగవది, మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే ద్రాక్ష తోట అనేది పరిచర్యకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఆ వచనాన్ని కూడా చదువుదామా? ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొంటకు ప్రొద్దున బయలుదేరి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ద్రాక్షావల్లి ఇశ్రాయేలుకు గుర్తుగా ఉంది. ద్రాక్షావల్లి ప్రతి విశ్వాసికి గుర్తుగా ఉంది. ద్రాక్షావల్లి కుటుంబమునకు గుర్తుగా ఉంది. ద్రాక్షావల్లి పరిచర్యకు గుర్తుగా ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం, దేవునికి ఇశ్రాయేలీయులు మనోహరమైన వారు. దేవుని దృష్టికి ప్రతి విశ్వాసి మనోహరమైన ద్రాక్ష తోట. దేవుని యొక్క దృష్టికి ప్రతి కుటుంబము కూడా మనోహరమైన ద్రాక్ష తోట. దేవుని దృష్టికి పరిచర్య మనోహరమైన ద్రాక్ష తోట. హల్లెలూయా. పెద్దగా చెప్పండి, దేవుని దృష్టికి నేను, నా కుటుంబము, పరిచర్య మనోహరమైంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం, నా సేవకుడైన
యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఇంకా ఇలా చెప్తుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనము. బెన్యామీను గూర్చి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. పెద్దగా చెప్పండి, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే చెప్పండి, నా ప్రియమైన పిల్లలు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, దేవుని దృష్టికి మనము మనోహరమైన ప్రియమైన పిల్లలము. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపు కాస్తాడు. ప్రియుడను నేను నా ప్రభువునకు, విడువడు నను ఎడబాయడుగా. ప్రియుడను నేను నా ప్రభువునకు, విడువడు నను ఎడబాయడుగా. మీరు చిన్నపిల్లల్ని చూస్తే తల్లి మానకుండా ఆ బిడ్డకు బలమైన ఆహారం ఇచ్చింది అనుకోండి, ఆ చిన్న బిడ్డ ఎలా కనబడుతుంది చెప్పండి? ఖచ్చితంగా పెద్ద బుగ్గలు వేసుకొని షైనింగ్గా కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు పని కట్టుకొని తన ప్రియమైన బిడ్డలమైన మనకు కాపు కాస్తే మనం ఫలించకుండా ఎలా ఉంటాం చెప్పండి? వర్ధిల్లకుండా ఎలా ఉంటాం చెప్పండి? నన్ను గూర్చినటువంటి శ్రద్ధను దేవుడు సంపూర్ణంగా తీసుకుంటూ తానే బాధ్యత వహిస్తూ ఉన్నప్పుడు, తనకే నేను ప్రియునిగా ఉన్నప్పుడు నాకు ఏ కొదువ ఉంటుంది చెప్పండి? ఆమేన్ చెప్పండి. నేను నిన్నటి రోజున చెప్పాను, ఈ 27వ అధ్యాయము నేరుగా ఆదికాండము 3వ అధ్యాయాన్ని చూపిస్తుంది అని నేను మీతో చెప్పాను. దేవుడు ఆదామును ఏదెనుకు సేద్యము చేయడానికి ఉంచాడు, అవునా? కాయడానికి ఉంచాడు. కానీ ఆదాము ఏం చేశాడు? కాయలేదు. కారణము, సర్పము తోటలోనికి ప్రవేశించాడు, సర్పము హవ్వను మోసపుచ్చాడు, ఆదాము కూడా పాపము చేసేశాడు. తాను కాస్తే ఆ సర్పము లోపలకు వచ్చే అవకాశము ఉండదు. ప్రతి ఇంటి యజమానుడు కూడా తన కుటుంబమును కాయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తన బిడ్డల విషయంలో ముఖ్యంగా గమనిస్తూ, కుమార్తె ఏం చేస్తున్నారు, కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు, వారు ఎలాంటి వస్త్రాన్ని వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, ఎలాంటి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఇంటి యజమానుడు తమ బిడ్డలను ఏం చేయాల్సి వస్తుంది? కాపు కాయాల్సి వస్తుంది. అలా చేయగలిగితే సర్పము యొక్క జాడ మన బిడ్డల మీద ఉండదు అని నిన్నటి రోజున మీతో చెప్పాను. లోకములో వ్యాధులు, లోకములో అనేకమైన చెడు అలవాట్లు, లోకములో పాపము విస్తరిస్తూ ఉండడాన్ని బట్టి సర్పము యొక్క జాడ మనుషుల జీవితాల్లో కనబడుతూ ఉంది. కానీ ఆ జాడ మన కుటుంబంలో కనబడకూడదు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. కొన్నిసార్లు మా పిల్లల విషయంలో నేను స్పందించేదానికంటే ఎక్కువగా స్పందిస్తాను.
కోపపడేదానికంటే ఎక్కువ కోపపడతాను. మీతో చెప్పనివ్వండి, నా బిడ్డలను నేను కాయాల్సిన బాధ్యత నాకుంది, సంఘాన్ని కాయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఒక్కటే తేడా ఉంది. అదేంటో తెలుసా? నా బిడ్డల మీద నేను కోపడితే వాళ్ళు ఒప్పుకుంటారు, మీ మీద కోపడితే మీరు ఒప్పుకోరు. అదొక్కటే తేడా. కానీ మీతో చెప్పనివ్వండి, కాపు కాసే పనిలో, మీరు భద్రంగా ఉండాల్సిన పనిలో, మిమ్మల్ని హెచ్చరించాల్సిన బాధ్యత దేవుని సేవకునిగా నాకుంటుంది. విశ్వాసిగా మీ ప్రక్కన ఉన్న వారికి కూడా ఉంటుంది. అందుకనే వాక్యం చెప్తుంది, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పక్కనోళ్ళు చెడిపోయి నాశనమైపోయేదాకా ఉండి నేను అప్పుడే అనుకున్నా ఇట్ అవుతుంది అనేసి అన్నంలో ఏ లాభము లేదు. మీరు హెచ్చరించడము మంచిది. ఆమేన్ చెప్తామా? చెప్పండి. నాశనము కాకముందే హెచ్చరించడము, చెప్పడము, తెలియచేయడము అది దేవుని సేవకునికి ఉంటుంది, మీ ప్రక్కన ఉన్న విశ్వాసికి కూడా ఉంటుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చేస్తాడో చూడండి, ఎలా కాస్తాడో చూడండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయంలో వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఆమేన్ చెప్పండి. ప్రతి నిమిషమున నా కొరకు దేవుడు నీరు కడతాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ నీటి ఊట, ఆ నీటి సప్లై, నాకు నీరు అందడము అనేది ఆగనే ఆగదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటి కీర్తనలో నీటి వాగుల యోరను నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? తన కాలమందు ఫలించేటువంటి చెట్టుగా ఉంటుంది. ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు, నీటిని నీకు అందిస్తాను. ఆమేన్ చెప్పండి. ఈ భూమి మీద మనకు అవసరమైన ప్రతిదీ, జీవమునకు ఆత్మకు అవసరమైన ప్రతి దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్తారా? ఎంతమంది నమ్ముతున్నారు? నా కుటుంబానికి, నా జీవితానికి, నా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రతి దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. శరీరానికి ఆహారం కావాలి, దేవుడు ఆహారం ఇస్తాడు. శరీరానికి వస్త్రం కావాలి, దేవుడు వస్త్రం ఇస్తాడు. శరీరానికి నివాసము కావాలి, దేవుడు నివాసం ఇస్తాడు. ఈ భూమి మీద మనకు ఏ అవసరము ఉందో ఆ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. అంతేకాదు, మన ఆత్మకు ఏమి అవసరమో దేవుడు దానిని అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆయన అందించేటువంటి ఆ నీరు, అది మన ఆత్మకు బలముగా ఉంటూ ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఈ నీరు గుర్తుగా కనబడుతుంది. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవ జలము ప్రవహించునని యేసుక్రీస్తు వారు బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనలో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఆమేన్ చెప్పండి. ఆ ఊట ఒక నదిగా మారుతుంది. మొన్నటి రోజున ఒక సహోదరి బాప్తిస్మ ఇవ్వాలి అని పిలిచారు. అక్కడికి వెళ్తే చాలా ఆటంకాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు బాప్తిస్మ ఇచ్చేందుకు. కానీ ఆ సహోదరి మాత్రం బాప్తిస్మ అడుగుతూ ఉంది. వారి భర్త ఒప్పుకోవడం తెలుసు, అయినా నాకు రక్షణ కావాలి అని అడుగుతుంది. కానీ నేనేం చెప్పానంటే, అమ్మ 2 బాప్తిస్మాలు ఉన్నాయి అని చెప్పాను. ఒక బాప్తిస్మమేమో నీళ్లతో మేమిచ్చేది, రెండో బాప్తిస్మం ఉంది యేసయ్య తానే స్వయముగా ఇచ్చేది. ఇప్పుడు మీ పరిస్థితులను బట్టి నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వలేను, కానీ మీకోసం ప్రార్థన చేస్తాను.
యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మము ఇస్తారు అని చెప్పాను. చాలా ఆశ్చర్యంగా చూసింది. సరేయ్యా ప్రార్థన చెయ్యి అని చెప్పింది. దేవుని యొక్క శక్తి ఆ సహోదరి మీదకు చాలా బలంగా దిగి వచ్చింది. ఆమెను చెప్తారా? దేవుడు మన యొక్క స్థితి, మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకునేవాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, దర్శించిన దేవుడు దర్శిస్తూనే ఉంటాడు. ఆమెను చెప్పండి. తన ఆత్మను అనుగ్రహించిన దేవుడు ఆమె ఆత్మీయ జీవితానికి అవసరమైన శక్తిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆమెకు చర్చికి వచ్చే అవకాశం లేదు, బాప్తిసం తీసుకునే అవకాశం లేదు, టీవీలో మాత్రమే కొద్దిసేపు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. ఆమెను చెప్పండి. ఆమె దేవునికి మనోహరమైనటువంటి ద్రాక్ష తోట, అడగగానే దేవుని శక్తి బలముగా ఆమె మీదకు దిగి వచ్చింది. దేవుడు పరిశుద్ధాత్మలో ఆ సహోదరికి బాప్తిస్మం ఇచ్చాడు. దేవునికి మనము మనోహరమైన వారము గనుక దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు ఆ అనుభవం లేకపోతే ఈరోజు దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు పరిశుద్ధ ఆత్మ ప్రవహించే అనుభవాన్ని ఇవ్వండి. ఈ కొత్త సంవత్సరం మీరు కొత్త బట్టలు వేసుకోకపోయినా పర్లేదు, నూతనమైన పరిశుద్ధ ఆత్మ అనుభవాలు మీ జీవితంలోనికి వచ్చునుగాక. చెప్పండి, క్రొత్త ఆత్మీయ అనుభవాలు దేవుడు నాకు అనుగ్రహించునుగాక. దేవుడు నా కొరకు కాపు చేస్తూ ఉన్నాడు. దేవుడు నా గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన పాదులు చేస్తూ ఉన్నాడు, ఆయన ఎరువును వేస్తూ ఉన్నాడు, ఆయన నీటిని పెడుతూ ఉన్నాడు. నేను బహుగా ఫలిస్తాను. ఆమేన్ చెప్పండి. మనోహరమగు ద్రాక్షావనముగా నీరు కట్టబడిన తోటవలే, మనోహరమగు ద్రాక్షావనముగా నీరు కట్టబడిన తోటవలే బహుగా ఫలింతును. నాకు అవసరమైన దేవుని శక్తిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ప్రవచనాత్మకమైన పరిచర్యగా ఈ పరిచర్య ఉండునుగాక. హల్లెలూయా. నేను బహుగా కోరుకుంటున్నాను 2025వ సంవత్సరం అనేక మంది పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చుటకు దేవుడు నాతో పాటు సహాయం చేస్తున్న సేవలో ఉన్న సహోదరులందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఎక్కడకు వెళ్ళినా పరిశుద్ధాత్మ అభిషేకము ప్రవహించునుగాక. దయ్యములు వెళ్ళిపోవునుగాక. రోగములు వారు స్వస్థత పొందుదురుగాక. చీకటిలోండి వెలుగులోనికి వచ్చుదురుగాక. పరిశుద్ధాత్మ అనుభవం పొందుదురుగాక. కృపా వరముల చేత నింపబడుదురుగాక. సైన్యము వలె మారుదురుగాక. ఈ నీరు ఎలా ప్రవహిస్తుంది చెప్పండి? ఆ వేర్లన్నిటినీ తడుపుతుంది. హల్లెలూయా. అందులో ఎండిపోయినది ఏది కూడా ఉండదు. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చెప్పండి. నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. క్షామకాలమున ఆయన నిన్ను ఎలా చేయబోతున్నాడు? తృప్తిపరచి నీ ఎముకలకు బలపరచును. చెప్పండి, నేను నీరు కట్టిన తోట వలె ఉండబోతూ ఉన్నాను. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామా? కాబట్టి అందరు చెప్పండి, అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను. అందరు పెద్దగా చెప్పండి, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. పెద్దగా చెప్పండి, నీరు సమృద్ధిగా ఉంటే చెట్టు ఏమవుతుంది?
పెద్ద కొమ్మలు కాస్తుంది, చిగురు కొమ్మలుగా మారుతాయి. చెప్పండి, అందరూ చెప్పండి. చిగురు కొమ్మలు వలె మారుతాయి, బలమైన కొమ్మలు వలె మారుతాయి. కానీ దేవుడు ఈ నీటిని పెట్టడాన్ని బట్టి ఆ చిగురు బలమైన కొమ్మల వలె మారుతాయి. అది కిందన నీడనిచ్చేది గాను పక్షులకు నివాసముగాను మారిపోతుంది. ఆమేన్ చెప్పండి. కొద్దిగా ఉన్న నీవు విస్తారముగా ఆశీర్వదించబడుదువుగాక. కొద్దిగా ఉన్నటువంటి మనము విస్తారమైన సంఖ్య కలిగిన వారముగా మారుదుముగాక. ఆమేన్ చెప్పండి. చిగురు కొమ్మగా మారినట్లుగా నా జీవితము విస్తరించునుగాక, వ్యాపించునుగాక, పరిచర్య వ్యాపించునుగాక, అనేకులకు దీవెనగా మారుదుముగాక. పెద్దగా చెప్పండి. ఒక్కరము 1000 మందిగా మారుదుముగాక. బహు విస్తారమైనటువంటి ఫలమును ఫలించడానికి దేవుడు మనకు నీటిని అందిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? 78వ కీర్తనం 15వ వచనం చూడండి. అరణ్యములో ఆయన బండలు చీల్చి, పెద్దగా చెప్పండి, సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. వారికి ఎంత నీరు కావాలో దేవుడు అంతటి నీటిని అనుగ్రహించాడు. వారికి కొంచెము నీరు అవసరమైతే దేవుడు వారికి సముద్రమంత నీటిని అనుగ్రహించాడు. వారు అడిగారు, మేము చనిపోయేలాగున్నాం, మా పశువులు చనిపోయేలాగున్నాయి. మీతో చెప్పనివ్వండి, దేవుడు మిమ్మల్ని చనిపోవడానికి ఇంత దూరము తీసుకొని రాలేదు. ఆమేన్ చెప్పండి. మీరు నశించడానికి దేవుడు ఇంత దూరము మీ చేతిని పట్టుకొని తీసుకొని రాలేదు. మీరు వర్ధిల్లాలి, మీరు ఫలించాలి, మీరు కనానును స్వతంత్రించుకోవాలి, మీరు జయించువారిగా ఉండాలి, దేవునికి మహిమగా భూషణ కిరీటముగా ఉండునట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చెప్పండి, నీరు కడుతూ ఉన్నాడు. పెద్దగా చెప్పండి, నీరు కడుతున్నాడు. హల్లెలూయా. పెద్దగా చెప్పండి, పరిశుద్ధాత్మ బలము చేత నేను నింపబడాలి. చాలా రోజులు కోరుకున్నాను మా బాబు బాప్తిసం తీసుకోవాలని. ఇప్పుడు కోరుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడాలని. మీ గురించి కూడా అలాగనే కోరుకుంటున్నాను. ఈరోజే కోరుకుంటూ ఉన్నాను, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ వరములతో నింపి దేవుడు సమీపంగా ఉన్న ఆ యొక్క కృపను అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరములు ఏ విషయాన్ని తెలియచేస్తాయి అంటే, ప్రభువు మన మధ్య ఉన్నాడని, ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడని తెలియచేస్తాయి. అపోస్తలుడైన పౌలు దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రవచిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మన మధ్య ఉన్నాడని అనేకులు తెలుసుకుంటారు. చెప్పండి, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువుగాక. పెద్దగా చెప్పండి, నీరు కట్టిన తోట వలె ఉందువుగాక. పాడతారా ఇప్పుడు? మనోహరమగు ద్రాక్షావనముగా నీరు కట్టబడిన తోట వలె, మనోహరమగు ద్రాక్షావనముగా నీరు కట్టబడిన తోట వలె, దివరాత్రులు కాపాడును, బహుగా ఫలింతును. పెద్దగా, దివరాత్రులు కాపాడును, బహుగా ఫలింతును. ప్రియుడను నేను నా ప్రభువునకు, విడువడునను ఎడబాయడుగా. ప్రియుడను నేను నా ప్రభువునకు, విడువడునను ఎడబాయడుగా. సాతానును దండించును, నన్ను కాపాడును. పెద్దగా, సాతానును
హల్లెలూయా. చెప్పండి, మొదటి మాట ఏంటి? కాపు చేస్తాడు. రెండవది కాపాడతాడు. పెద్దగా చెప్పండి, కాపాడతాడు. మూడవ వచనంలో ఇలా ఉంది, రెండవ భాగంలో, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. మీరు ఈ కిందకు వచ్చి చూస్తే 9వ వచనము, యాకోబు దోషమునకు ఇలాగు ప్రాయశ్చిత్తము చేయబడును, ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. పాపము ప్రాయశ్చిత్తము చేయబడిన తర్వాత ఒక ఫలము కలుగుతుంది. ఆ ఫలం ఏంటి? దేవుడు కాపు చేయుట, దేవుడే కాపాడుట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతూ ఉంది, ఆదాము ఏదేనును కాపు కాయడానికి తప్పిపోయిన తర్వాత దేవుడు ఏదేను తోటకు కాపు చేయడానికి ఏముంచాడు అంటే, పెద్దగా చెప్పండి, ఖడ్గజ్వాలను ఉంచాడు. ఆదికాండము 3వ అధ్యాయము చివరి వచనంలో ఇలా కనబడుతుంది, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. దేవుడు ఒక ఖడ్గమును నిలబెడుతూ ఉన్నాడు. ఈ ఖడ్గము యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఇది మండుతూ ఉంది. పెద్దగా చెప్పండి, మండుతున్న ఖడ్గము. తర్వాత రెండవ లక్షణం ఏంటి? ఖచ్చితంగా అది ప్రకాశిస్తున్న ఖడ్గము. ఎందుకంటే అది మండుతూ ఉంది, అది ప్రకాశిస్తుంది. మూడవది, అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు కెరూబులను, దేవుడు ఖడ్గజ్వాలను దేవుడు నిలువబెట్టాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏదేను తోట తనకు ప్రియమైనది, ఏ మనుషుడు కూడా అందులోనికి వెళ్ళి ఆ జీవ వృక్ష ఫలమును తినకుండునట్లుగా దేవుడు కెరూబును, దేవుడు ఖడ్గజ్వాలను పెట్టి ఉన్నాడు. దేవునికి నేను ప్రియుడను, దేవునికి మీరు ప్రియులు కాబట్టి దేవుడు ఏదేనుకు చేసిన పని మనకు చేస్తూ ఉన్నాడు. దేవుడు తన దూతలను, దేవుడు తన వాక్యమును, దేవుడు తన ఆత్మను మనకు కాపుదలగా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మన తలంపులకు కావలి ఉంటుంది అని వాక్యం చెప్తూ ఉంది. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం సమృద్ధిగా మన మనసులో ఉంటే, అమ్మా వింటున్నారా? సమృద్ధిగా ఉంటే ఈ వాక్యం ఏం చేస్తుంది? మన తలంపులకు కావలి ఉంటుంది. మనం ఏదంటే అది ఆలోచన చేయకుండా ఈ యొక్క వాక్యము మన తలంపులకు కావలి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మచేత మనము ముద్రించబడ్డాము కనుక సాతాను మనల్ని ముట్టకుండా దేవుడు మనల్ని తన ఆత్మచేత భద్రపరిచి ఉన్నాడు, ముద్రించి ఉన్నాడు. తన దూతలను మనకు పరిచారకులుగా ఇచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి మాటల్లో తెలియచేయబడుతూ ఉంది. చెప్పండి, నేను దేవునికి ప్రియుడను గనుక నా కొరకు తన దూతలను, నా కొరకు తన వాక్యమును, నా కొరకు తన ఆత్మను అనుగ్రహించి దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక దినం వస్తుంది, మన ప్రియుని చూసేటువంటి దినము, పరలోక రాజ్యములోనికి ప్రవేశించేటువంటి దినము, దేవునితో కలిసి ఏలేటువంటి దినము. ఆ దినము వరకు మనము భద్రపరచబడి ఉన్నామని వాక్యం చెప్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత
ముద్రించబడితిరి. ఆ 12వ వచనము, ఆ పైన వచనాలు చదివితే మనకు ఒకటి అర్థమవుతుంది. 4వ వచనంలో దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. తర్వాత తన కుమారులుగా స్వీకరించుకున్నాడు. తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకోదలిచాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మనకు రక్షణను విమోచనను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? చెప్పండి. దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇలా చెప్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. పెద్దగా నా వెనక చెప్పండి. యేసుక్రీస్తు వారు నిత్య జీవమును ఇస్తున్నాడు గనుక నేను ఎన్నటికీ నశింపను. నా వెనక ఇంకా పెద్దగా చెప్పాలి. మీరు అందరూ పెద్దగా చెప్పండి. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుని చేతిలో నుండి నన్ను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. నేను దేవుని చేతిలో భద్రం చేయబడి ఉన్నాను. దేవుడు నన్ను తన అరచేతిలో చిక్కుకొని ఉన్నాడు. నన్ను ఎవ్వరూ అపహరించలేరు. మనకు దావీదే గుర్తొస్తాడు. వాక్యం చెప్తుంది, సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, గొర్రె పిల్లను ఎత్తుకొని వెళ్ళడానికి చూసింది. కానీ దావీదు ఒప్పుకున్నాడా? లేదు. ఆ సింహమును చీల్చివేశాడు. దేవుడు ఆ గొర్రెపిల్ల ఎడల దావీదు కలిగి ఉన్న శ్రద్ధను చూసి దేవుడు రాజ్యమునకు రాజుగా చేశాడు. హల్లెలూయా. దేవుడు నా ఎడల నిశ్చయముగా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? మీ ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీరు అపహరించబడ్డానికి సాతాను ప్రయత్నం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మీరు నాశనము కావాలి అని సాతాను ప్రయత్నం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? లేదు, లేదు. ఆయన వేగముగా వచ్చి రక్షిస్తాడు. చెప్పండి. యాకోబును దేవుడు కాపాడతాడు. యాకోబు వలె వేరు పారేదా, ఇశ్రాయేలు వలె చిగుర్చేదా. పడదమ్మా. యాకోబు వలె వేరు పారేదా, ఇశ్రాయేలు వలె చిగుర్చేదా. ఫలభరితముగా ఉందును భూలోకమందునా, ఫలభరితముగా ఉందును భూలోకమందునా. 6వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు కాపు చేస్తున్నాడు. దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మన జీవితం ఎలా ఉంటుంది చూడండి. 6వ వచనం, రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేదురు. పడదమా. యాకోబు వలె వేరు పారేదా, ఇశ్రాయేలు వలె చిగుర్చేదా. యాకోబు వలె వేరు పారేదా, ఇశ్రాయేలు వలె చిగుర్చేదా. ఫలభరితముగా ఉందును భూలోకమందునా. పడదమా. ఫలభరితముగా ఉందును భూలోకమందునా. పెద్దగా చెప్పండి. యాకోబు వేరు పారినట్లుగా, అందరూ చెప్పండి. యాకోబు వేరు పారినట్లుగా, ఇశ్రాయేలు చిగుర్చిపోయినట్లుగా భూలోకమందంతటా నేను ఫలభరితంగా ఉంటాను. 12వ వచనంలో, ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. అందరు నమ్మనే చెప్పండి. ఇశ్రాయేలులారా,
మీరు ఒకరినొకరు కలసికొని కూర్చబడుదురు. అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారును, ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. ఇక్కడ 3 దేశములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఒకరేమో ఇశ్రాయేలీలు, ఒకరేమో అష్షూరీయులు, ఒకరేమో ఐగుప్తు దేశము. ఇశ్రాయేలీలు వారు చెదరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అష్షూరీయులు నశించడానికి సిద్ధమైన వారిగా కనబడుతున్నారు. ఐగుప్తీయులు వెలివేయబడిన వారుగా కనబడుతున్నారు. ఈ 3 అనుభవాలు మనుషుల జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. మొదటి అనుభవము చెదరగొట్టబడిన అనుభవం. చెప్పండి, మొదటి అనుభవం ఏంటి? చెదరిపోయిన అనుభవం. రెండవ అనుభవం ఏంటి అంటే పాపము వలన నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అనుభవం. మూడవది ఐగుప్తు దేశంలోని తెగుళ్ళు వచ్చినట్లుగా శపించబడినటువంటి ఒక అనుభవం. 3 అనుభవాలు. మొదటిది ఏంటి చెప్పండి? చెదరిపోయినటువంటి అనుభవం. కుటుంబాలు చెదరిపోవడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ఒకటి చేయాలనుకున్నప్పుడు అది ఇంకొకటి జరగడం, మీతో చెప్పనివ్వండి, అన్నిటి కూడా వ్యతిరేకంగా రావడం. ఇశ్రాయేలీలు వారి జీవితంలో యెషయా ప్రవచించిన తర్వాత ఒక కాలంలో వారు చెదరిపోయారు, మరి ఒక కాలంలో వారు కూర్చబడ్డారు. మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడబోతూ ఉంది. చెదరిన వారు ఒక దేశముగా తిరిగి రాబోతూ ఉన్నారు. దేవుడు దోషమును పరిష్కరించడం మాత్రమే కాదు, దేవుడు దేశముగా వారిని సమకూరుస్తూ ఉన్నాడు. మీ కుటుంబం విషయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని సమకూరుస్తాడు. నమ్ముదామా? మాట విననటువంటి బిడ్డలు మాట వినేవారిగా కూర్చోబడతారు. ఆ దినమున ఒక బూర ఊదబడుతుంది. అష్షూరీయులు వారు నశింప సిద్ధమైన వారు వస్తారు. మనకు నినివే పట్టణం తెలుసు. అష్షూరు దేశములో నినివే వారికి ప్రధానమైన పట్టణం. ఈ నినివే పాపం చేత నిండి యోనా వెళ్ళి ప్రకటిస్తున్నాడు, నాశనం కలగబోతుంది అని. వాక్యం చెప్తుంది వారు మారు మనస్సు పొందారు. నశించడానికి సిద్ధమైన వారు తమ హృదయాన్ని మార్చుకున్నారు. ఆమెన్ చెప్పండి. మూడవది, శాపము చేత నింపబడినటువంటి ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారు కూడా తిరిగి వస్తారు. మీతో చెప్పనివ్వండి, దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడు? పెద్దగా చెప్పండి. ఇశ్రాయేలును పిలుస్తూ ఉన్నాడు, అష్షూరీయులను పిలుస్తూ ఉన్నాడు, ఐగుప్తీయులను పిలుస్తూ ఉన్నాడు, చెదరిన వారిని పిలుస్తూ ఉన్నాడు. అష్షూరీయులను దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. పాపముతో నిండిన వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సరం పాపముతో బ్రతికేశాము. క్రొత్త సంవత్సరంలో అదే విధంగా బ్రతకాలి అని అనుకుంటే నాశనానికి మనము సిద్ధపడి ఉన్నాము అని మీరు గ్రహించాలి. నిన్నటి రోజున రాత్రి నేను మీతో ఒక విషయం చెప్పాను. 1వ వీధిలో రాత్రి ఎప్పుడో తాగేసి మోకాళ్ళ మీద కూర్చున్నాడు, అట్టే చచ్చిపోయి ఉన్నాడు. పాపము నాశనానికి వారిని ఏం చేస్తుంది? నశింపచేస్తుంది. వారి కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అది బాధ కలుగుతుంది. పాపము నాశనానికి తీసుకుని వెళ్తుంది. కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, బూర ఊది పిలుస్తున్నాడు. నా కుమారుడా, నాశనానికి సిద్ధముగా ఉన్న కుమారుడా, నా సన్నిధిలోనికి రా, పరిశుద్ధ సన్నిధిలోనికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు ఒక అతిశయం ఉంది. అదేంటో తెలుసా? మేమే దేవుని బిడ్డలము అని.
కానీ ఇక్కడ యెషయా ప్రవచిస్తున్నాడు, దేవుడు అందరికీ దేవుడు. ఆయన ఇశ్రాయేలుకు దేవుడు, ఆయన అష్షూరీయులకు దేవుడు, ఆయన ఐగుప్తీయులకు కూడా దేవుడు. శాపము నుండి విడిపించువాడు, పాపము నుండి విడిపించువాడు, చెదరిన వారిని సమకూర్చువాడు ఆయన. నా మనసులోకి ఒక మాట వస్తుంది, ఆ మాటని మీతో చెప్తా. దేవుని యొక్క వాగ్దానం, ఆ కార్డ్స్ తీసుకోవడానికి త్వరపడుతున్న మీరు, ఆశపడుతున్న మీరు, దేవుడు ఇస్తున్న వాక్యాంచేత మీ హృదయము నింపుకోవాలని మీరు ఆశపడాలి. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మొదటిగా కాపు కాస్తాడు, రెండవది కాపాడతాడు, మూడవది కూర్చుతాడు. ఎక్కడ కూర్చుస్తాడో చూడండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దినమున పెద్ద బూర ఊదబడును, అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారు, ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. నేను ఎంతగా కోరుతున్నాను, ఇది దేవుడు బయలుపడునుగాక. మీరు చూస్తే మొదటి వచనము ఆ దినమున అని ప్రారంభమవుతుంది, 13వ వచనము కూడా ఆ దినమున అనే పదముతో ప్రారంభమవుతుంది. ఆ దినమున, ఒక ప్రత్యేకమైన దినమున ఇలా జరుగుతూ ఉంది. ఆ దినం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు మరణించిన దినం. ఏంటి ఆ దినము చెప్పండి? యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు రక్తము కాచి మన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన దినము అది. ఎప్పుడైతే ఆ రక్తము మన పాపము నుండి మనల్ని పవిత్రపరిచిందో, దేవునికి మనము ప్రియమైన ద్రాక్ష తోట వలె మారిపోయాము. ఆయన మనల్ని కాపు చేస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని కూరుస్తూ ఉన్నాడు. వాక్యం చెబుతూ ఉంది, అపోస్తలులు నిలబడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3,000 మంది ఇశ్రాయేలీయులు, యూదులు రక్షించబడ్డారు. ఫిలిప్పు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు సమరయ పట్టణము అంతా కూడా రక్షణలోనికి వచ్చింది. 10వ అధ్యాయము కొర్నేలి ఇంటికి వెళ్ళి పేతురు మాట్లాడినప్పుడు అన్యజనులైన కొర్నేలి ఇంటి వారు అందరూ కూడా రక్షించబడ్డారు. ఆ తర్వాత 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణములో పౌలు సువార్త చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా మారిపోతూ ఉన్నారు. మీరు వాక్యాన్ని చూస్తే, పత్రికలన్నీ చూస్తే, ఆ దినముల్లో ఉన్న 3 ఖండములకు సువార్త వ్యాపించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అష్షూరీయులు ప్రభువును నమ్ముకున్నారు, ఐగుప్తీయులు ప్రభువును నమ్ముకున్నారు, ఇశ్రాయేలీయులు కూడా ప్రభువును నమ్ముకున్నారు. మరణానికి సిద్ధమైన వారు ప్రభువును నమ్ముకున్నారు. శాపము నుండి విడుదల పొంది దేవునికి ప్రియులైన వారిగా మారిపోయారు. చెదరిన వారు సమకూర్చబడ్డారు. నేడు ఈ రోజున మనము మందిరములో కూర్చొని ఈ ప్రాంతంలో ఆరాధన చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అష్షూరీయులు వారి ప్రాంతములో దేవుని ఆరాధన చేస్తున్నారు. ఇరాన్ ప్రాంతములో అనేక మంది విశ్వాసులుగా మారిపోయి ఉన్నారు. ఇరాక్ దేశంలో అనేక మంది విశ్వాసులు, ఆఫ్రికా దేశంలో అనేక మంది విశ్వాసులు, ఐగుప్తులో అనేక మంది విశ్వాసులు. ఆమేన్ చెప్పండి. వారు పరిశుద్ధ స్థలమునకు వచ్చి దేవునికి నమస్కారము చేస్తూ ఉన్నారు. నమస్కారము చేయుట అనేది ఆరాధనకు గుర్తుగా కనబడుతూ ఉంది. సమూయేలు దేవునికి నమస్కరిస్తూ ఉన్నాడు. దేవుని
ప్రజలు దేవునికి నమస్కరిస్తూ ఉన్నారు. అందరూ పెద్దగా చెప్పండి. దేవునిని ఆరాధించుటకు దేవుడు తన ప్రజలను సమకూరుస్తూ ఉన్నాడు. మనలో కొంతమంది కచ్చరిమిట్ట ప్రాంతం నుండి వచ్చారు, కొంతమంది మనం జెడ్పీ గ్రౌండ్ దగ్గర నుండి వచ్చి ఉన్నారు, కొంతమంది పక్క ఊర్ల నుండి వచ్చి ఉన్నారు. ఈ విధంగా మనము కొన్ని గ్రామాల నుండి ఈ పట్టణంలో కొన్ని ప్రాంతముల నుండి సమకూర్చబడ్డాము. దేవుడు దేశములను సమకూరుస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధ స్థలములో నిలిచి ఆరాధించున్నట్లుగా. పెద్దగా చెప్పండి హల్లెలూయా. దేవుడు బలముగా పనిచేస్తూ ఉన్నాడు. పెద్దగా చెప్పండి, దేవుడు బలముగా పనిచేస్తూ ఉన్నాడు. 2025వ సంవత్సరంలో దేవుడు తీవ్రముగా పని చేయబోతూ ఉన్నాడు. అనేకులను సమకూర్చబోతూ ఉన్నాడు. చెదిరిన కుటుంబాలను, పాపములో బంధించబడిన వారిని, శాపములో బంధించబడిన వారిని దేవుడు తన మందిరములోనికి, పరిశుద్ధ స్థలములోనికి సమకూర్చుకోబోతూ ఉన్నాడు. పెద్దగా చెప్పండి ఆమేన్. మీ ఇంటి పక్కన వారికి, మీ పొరుగు వారికి మీరు దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించండి. సమకూర్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, ఆయన గురించి మీరు మాట్లాడండి. ఆయన పని చేస్తాడు. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలోనికి వస్తారు. నాకు బాగా తెలుసు, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నాడు అంటే అది ముమ్మాటికి దేవుని కార్యము. హల్లెలూయా. అది సులభం కాదు. తమంతట తాము దేవుని సన్నిధికి వచ్చుట సులభం కాదు. సాతాను ఆటంకపరుస్తాడు, పాపము ఆటంకపరుస్తుంది. పరిశుద్ధ స్థలములో కూర్చునే శక్తి దేవుడు పిలిస్తేనే వస్తుంది. మిమ్మల్ని దేవుని మందిరంలోనికి, సన్నిధిలోనికి నడిపించిన వారు ఎవరు చెప్పండి? పెద్దగా చెప్పండి, దేవుడే. చెప్పండి, దేవుడే. బూర ఊదుతూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ వచ్చుదురుగాక. దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో మొదటి పాట, ఈ పాట ఈ వాక్యాన్ని బట్టి నేను పాడాలి అని అనిపిస్తూ ఉంది. ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి జనము నీ ఎదుట సాగిలపడును. ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి జనము నీ ఎదుట సాగిలపడును. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే. పడదమ్మా. యోగ్యుడవు నీవే. పెద్దగా కలిసి, యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే. గొర్రె పిల్ల నా యేసయ్యా, యోగ్యుడవు నీవే. వధింపబడిన నా ప్రభు, యోగ్యుడవు నీవే. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. పెద్దగా పడదాం. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. ఇంకోసారి పెద్దగా. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే. యోగ్యుడవు
నీవే. ప్రతి మోకాలు మీ ఎదుట వంగును, యోగ్యుడవు నీవే. ప్రతి నాలుక ఒప్పుకొనును, యోగ్యుడవు నీవే. ఇంకోసారి పడదామా? ప్రతి మోకాలు మీ ఎదుట వంగును, యోగ్యుడవు నీవే. ప్రతి నాలుక ఒప్పుకొనును, దేవుడవు నీవే. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. నీ స్వరక్తమిచ్చి కొన్నావు నన్ను, యోగ్యుడవు నీవే. యోగ్యుడవు నీవే, యోగ్యుడవు నీవే సయ్యా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. నేను కోరుకుంటున్నాను, దేవుడు హెచ్చించబడును గాక. ఎగతాళి చేస్తున్న మనుషులు, అన్యాయముగా మూర్ఖముగా మాట్లాడుతున్న మనుషులు యేసయ్య దేవుడని తెలుసుకొందురుగాక. పాపములో చిక్కుబడిన వారు యేసయ్య సిలువలో కాచిన రక్తమును చూచుదురుగాక. ప్రాయశ్చిత్తము కలుగునుగాక. దేవునికి మనోహరమైన ద్రాక్ష వనము వలె ప్రతి కుటుంబము మారునుగాక. శాపము నుండి ప్రజలు విడుదల పొందురుగాక. ఆ దినమున యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన దినమున శాపము నుండి మనకు విడుదల కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఆయనను బట్టి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఒక దినము రాబోతుంది. ఆదికాండం 20 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆది ఘట సర్పమును ఆయన నిరంతరము బంధించబోతున్నాడు, పాతాళంలోకి వేయబోతున్నాడు. ఎన్నటికి సర్పము యొక్క జాడ ఉండబోదు. ఆమేన్ చెప్తామా? ఎవరు విశ్వసిస్తారో వారి జీవితంలో అపవాది క్రియలను దేవుడు నశింపచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు నీరు కట్టబడిన తోట వలె బహుగా ఫలించుదురుగాక, బహుగా ఫలించుదురుగాక. తరములు గడిచే కొలది సంతానము, వారి సంతానము బహుగా విస్తరించునుగాక, బహుగా అభివృద్ధి చెందునుగాక. దేశము యొక్క ఉన్నత స్థలములలో మన బిడ్డలు కూర్చుందురుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేశము యొక్క ఉన్నత స్థలములలో దేవుడు మా బిడ్డలను హెచ్చించునుగాక. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.